దేవుడు ఈ రోజు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధపడి ఉండగా ఆయన మనతో ఇవ్వబోతున్నటువంటి ద ప్రామిస్, వాగ్దానం, ఆయన మనతో మాట్లాడే మాట ఈ దినము మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, ఐజయా 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, ఐజయా 40, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. యెషయా 40 వచనము 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన వాక్యం చెప్తుంది, చూశారు కదా. ఏం చేస్తాడట ఆయన? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఈరోజు గొర్రెలను పెంచడానికి ఫామ్ హౌసెస్ వచ్చేసాయి. కొంతమంది వాళ్ళ దొడ్డులోనే పెంచేస్తున్నారు గడ్డి తెచ్చేసి. అట్లా కాకుండా దేవుని యొక్క పద్ధతిలో గొర్రెల కాపరి ఒక మందను కాసేటప్పుడు ఎంత చక్కటి క్రమం ఉంటుందో దాన్ని పరిశీలించి ఆ క్రమాన్ని మనతో బోధించాడు. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, గొర్రెలు వెళ్ళడానికి ముందు నడుస్తాడు, ముందు వెళతాడు. ఆ దారి ఎలాంటిదో తెలుసుకుంటాడు, ఆ ఏరియా ఎలాంటిదో తెలుసుకుంటాడు, అక్కడ మనుషులు ఎలాంటిదో తెలుసుకుంటారు, గడ్డి ఎక్కడుందో తెలుసుకుంటాడు, నీరు ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటాడు. రాత్రి వాటిని విశ్రమించడానికి ఏ ప్రదేశంలో చుట్టుపక్కల పులులు, సింహాలు, ఎలుగుబంట్లు అలాంటివి రాకుండా, దొంగల భయం లేకుండా ఉంటుందో చూసుకుంటాడు. ఏ ప్రదేశంలో పురుగు, పాము ఉండదో ఆ ప్రదేశంలో చూసుకుంటాడు. అవన్నీ ముందుగా వెళ్ళి ఆ దారంతటిని పరిశీలించుకుని ఆ ప్రదేశాల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, మీ ముందు ఆయన నడుస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటి గురించి ముందు ఆయన నడుస్తున్నాడు. నీ గురించిన విషయాలన్నీ ఆయనకి తెలుసు. నీ క్షేమం ఆయన చూస్తున్నాడు, నీ భద్రత ఆయన చూస్తున్నాడు, నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు, నీ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వు చింతించొద్దు. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. ఆయన ఏం చేస్తాడంట? పట్టుకొని తన రొమ్మును ఎత్తుకొని తీసుకెళ్తాడంట. గొర్రె పిల్లల్ని మోసేటప్పుడు కాపరికి ఒక చక్కటి పద్ధతి ఉంది. దాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఎత్తుకుంటాడు. అలా ఎత్తుకునేటప్పుడు వచ్చే ఒక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే, గొర్రె యొక్క చెవి కాపరి యొక్క నోరు దగ్గరకు వస్తాయి. గొర్రె తల పైకి వచ్చినప్పుడు ఏమవుద్ది? కాపరి అరిచి ఇంతకు మునుపు వాటిని జాగ్రత్త చేసేవాడు, గట్టిగా విజిల్ వేసి రకరకాల మాటలు చెప్పి, ఇప్పుడు అవసరం లే, దగ్గరగా మాట్లాడతాడు. ఒకసారి పక్కన చెప్పండి, మీకు దగ్గరగా మాట్లాడతాడు, మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఆయన. మీ బరువంతా ఆయన మీద వేయొచ్చు, నీ భారం ఆయన మీద మోపొచ్చు, నీ పరిస్థితులన్నీ ఆయనకు అప్పగించవచ్చు, నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆయన అంటున్నాడు, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడంట. పాలిచ్చేవి పిల్లలు ఉన్నవి, అనగా బాధ్యతలు కలిగి ఉన్నవి. ఏ బాధ్యతలు కలిగి ఉన్నావో, నీ కుటుంబ బాధ్యత, నీ బిడ్డల బాధ్యత, నీ యజమాని బాధ్యత, లేక ఉద్యోగ బాధ్యత, లేక ఇంకేదైనా బాధ్యత నీ హృదయంలో, నీ జీవితంలో ఉంటే వారిని ఎలా చేస్తాడైనా? మెల్లగా నడిపిస్తాడు. నీ బాధ్యతలన్నీ ఆయనకి తెలుసు అని చెప్పండి. భయపడద్దు, మెల్లగా నడిపిస్తాడు. కొంచెం కొంచెం నడిపిస్తాడు, తక్కువ దూరం నడిపిస్తాడు. నిన్ను మాత్రం గమ్యం చేరుస్తాడు. ఆన్ టైం, రైట్ టైం, సరైన సమయంలో. ఆయన లేట్ చేయడు. నీకు రావాల్సింది ఆపడు, నీకు ఇవ్వాల్సింది బిగబట్టడు. ఆయన హస్తం కురచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. నీ పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు, నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ధైర్యంగా ఉండండి, ఇది నా మాట కాదు, దేవుని మాట. నీ పరిస్థితి ఎలాంటిదైనా అన్ని పరిస్థితులకు తగిన రీతిగా ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన ఈరోజు చాలా ఇష్టపడుతూ ముందుకు కొనసాగుతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి రోజు మనతో మాట్లాడటానికి చాలా ఆతృత పడుతూ, ఇష్టపడుతూ, సిద్ధంగా ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని గురించినటువంటి అసంపూర్ణమైన క్రైస్తవ విశ్వాసాన్ని మనం వెంబడించడానికి ప్రయత్నించడానికి ముందుకు సాగిపోదాం. క్రైస్తవులుగా మనకున్నటువంటి ముఖ్యమైన విధులను మనం నేర్చుకుంటున్నాం. ఒక క్రిస్టియన్ అనేది వాడు దేవుని చేత ఎందుకు పిలువబడ్డాడు అని అంటే, మొదటిగా పరిచర్య చేయటానికి. ఏ క్రిస్టియన్ వాజ్ కాల్డ్ టు సర్వ్, సహాయం చేయటానికి, పరిచారం చేయటానికి, మనం లోకంలో సహాయపడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని కేవలము మన మత ఉద్ధరించడానికో
లేక జనాలను, సంఖ్యను, సంఘాలను పెంచుకోవటానికో ఆయన మనం పిలవలేదు. నీవు పరిచర్య చేయటం ద్వారా ప్రజలను సమీకరించడం దేవుని యొక్క ఉద్దేశం. రెండవది కాల్ టు సాక్రిఫైస్, మన నుంచి సమర్పణ కోరుకుంటున్నాడు. సిలువ కావాలా, స్వీట్స్ కావాలా అంటే అందరూ నా ఫోన్లు చేసి తర్వాత చాలా మంది చెప్పారు ఏంటంటే, మేము ప్రతి సమయంలో కూడా స్వీటే తింటాం కానీ సిలువ ఎక్కమండి, మాకు అక్కర్లేదు. ఆ సమయంలో మాకు బాధ అనిపిస్తుంది కానీ మేము సిలువను చూడట్లేదు, ఆ స్వీట్నే చూస్తున్నాం. మేము అనుభవించడానికి ఆనందాన్ని ఎత్తుకుంటున్నాం తప్ప శ్రమను ఎత్తుకోవట్లేదని. అది నువ్వు సాక్రిఫైస్ అవ్వాలి, నీ ప్రభు కొరకు నేను నువ్వు సమర్పించుకోవాలి అనేది రెండవ విషయం. ఈరోజు మనం మూడవ అంశంలోకి వెళ్దాం. వీఆర్ కాల్ టు వాక్. మనము దేవుని యందు నడవడానికి ఆయన పిలువబడ్డాం. వీఆర్ కాల్ టు వాక్. మనము నడిపించబడటానికి లేక నడవటానికి క్రీస్తు మనల్ని పిలిచాడు. రైట్, అందులో ఒకసారి నాతో ఉన్నారా? ముందుకెళ్దామా? వెరీ గుడ్. నేను ఆంధ్రప్రదేశ్ లోపల ఒక మారుమూల గ్రామాన్ని ఒక అడ్రస్ చెప్పి ఆయన నన్ను ఒక చోటకి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళితే నీవు ఎదురు చూస్తున్న, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక దివ్యమైన ఒక ఆశీర్వాదం అక్కడ ఉంది. ఆ ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు కనుక్కొని ఆయన్ని పట్టుకోగలిగితే ఆయన దగ్గర నీకు ఇస్తాడని ఒక వ్యక్తి పేరు చెప్పారు. మనం వెంటనే ఏమడుగుతామంటే, ఒక వ్యక్తి పేరు చెప్పగానే వాళ్ళు వెళ్ళి పలానా ఊరు వెళ్ళి ఒక ఆయన కనుక్కోండి, ఆ బోరుబంద అనే ప్రదేశంలోకి వెళ్ళి ఒక ఆయన కనుక్కోండి అనగానే ముందు మీరు ఏమడుగుతారు? కాంటాక్ట్ నెంబర్ ఏం లేదా? ముందు మనకు కావాల్సింది ఏంటి? కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ కావాలి, లేక చిరునామా కావాలి, అడ్రస్ పట్టుకోవాలి. రైట్, ఆయన అడ్రస్ చెప్పాడు. ఎలా చెప్పాడంటే, భూమధ్య రేఖకు ఉత్తర అక్షాంశం నుంచి, నార్త్ ఈక్వెడర్ నుంచి జస్ట్ 47 degrees 38 minutes లెఫ్ట్ యాంగిల్లో ఉంది. అర్థమైందా? లాంగిట్యూడ్ యాటిట్యూడ్స్ లో తీసుకుని ఆయన నాకు చెప్పేశాడు. సౌత్ వైపు, సౌత్ ఈస్ట్ లోకి తిరిగితే ఆ ప్రదేశంలో రైట్ సైడ్ మీరు తిరిగిన వెంటనే ఆ ప్రదేశంలో 42 degrees నుంచి ముందుకెళ్ళాలి అని చెప్పాడు. ఎంతమంది వెళ్ళిపోతారు? అడ్రస్ ఉంది కదా, వెళ్ళిపోగలరా? వెళ్ళలేరు. ఒక యాత్రికుడు ప్రయాణం చేయాలి అని అంటే, ఈ భూమి మీదకి వచ్చిన మనము ఈ భూమి మీద కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు కలిగి నడవాలంటే ఖచ్చితంగా మనకి ఒక 3 విషయాలు అవసరమై ఉంటాయి. 3 ప్రత్యేకమైన అంశాలు అవసరమై ఉంటాయి. ఆ 3 వస్తువుల్ని మీకు చూపిస్తాను మన నడకకు ముందుకు వెళ్ళటానికి. ఈ రోజుల్లో అంటే చక్కగా గంటలో ఎగిరిపోయే ఫ్లైట్లు వచ్చినాయి, కొన్ని రోజులు ప్రయాణం చేసే ఓడలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇంకా చక్కగా కార్లు ఉన్నాయి, ఇంకా ఈ మధ్య ఎగరడానికి ప్రత్యేకమైన సాధనాలు రకరకాలుగా తయారవుతున్నాయి. ఆ దినాల్లో ఖచ్చితంగా నడవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ క్రైస్తవ విశ్వాసపు నడక ఎగరడానికి అవ్వదు, పాకడానికి అవ్వదు, దేకడానికి అవ్వదు. ఖచ్చితంగా ఏం చేయాలి? నడవడమే. పరుగు అన్నాడు కానీ అది గురి ఉన్నప్పుడే పరుగు, ఉత్తప్పుడంతా ఏం చేయాలి? మనం నడవాలి, నడుస్తూ వెళ్ళాలి. నడుస్తూ వెళ్ళాలి అని అంటే నాకు ఇచ్చినటువంటి ఆ చిరునామాను బట్టి, ఆ వ్యక్తి పేరును బట్టి అతన్ని కలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి చూపించి నేను కొన్ని విషయాలను సేకరించుకున్నాను. ఆయన ఇచ్చినటువంటి డిగ్రీలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పి ఆ అక్షాంశ రేఖాంశాలను బట్టి వాటన్నిటిని గుర్తించి వాటిని నేను ముందుకు వెళ్ళడానికి నేను ఈ వస్తువుని తెచ్చుకున్నాను. ఇదేం చెప్తా ఉంటుంది? నార్త్ సౌత్. ఇది ఎంతసేపు ఉత్తర దక్షిణ ధ్రువాలనే చూపిస్తుంది ఈ కాంపస్. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలను నేను చూపించుకునేటప్పుడు ఖచ్చితంగా నాకు దీన్ని బట్టి, ఉత్తర దక్షిణాన్ని బట్టి తూర్పు పడమరలు నిర్ణయించుకుని అతను చూపిస్తున్నటువంటి డిగ్రీల ప్రకారము నేను నా చీటీలో ఇవ్వబడినటువంటి ఆ డిగ్రీలను పట్టుకుని జాగ్రత్తగా నేను ఎక్కడికి వెళ్తున్నాను, ముందుకు వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను, సరైన డైరెక్షన్లోకి వెళ్తున్నాను అనేది నేను ఇది పట్టుకుని వెళ్ళిపోగలను. ఎక్కడి వరకు వెళ్ళగలను? ఆ ప్రదేశంలో వరకు వెళ్ళగలను. విషయం వినండి, ఇది నా దగ్గర ఉంది కదా అని చెప్పి నేను హైదరాబాద్లో నాకు తెలియని ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోగలనా? మొదట నేనేం చేయాలి అంటే, నా దగ్గర ఓ మ్యాప్ని తయారు చేసుకున్నారు. యాత్రికుడికి కావాల్సింది ఒక మంచి పటం కావాలి. ఈ పటాన్ని తీసుకుని దీనిలో నేను ఉన్నది ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి ఉన్న రహదారులు ఎన్ని ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఎటు నుంచి వెళ్ళాలి, ఇప్పుడు నేను బాగా ఏం చేయాలి? నేను స్టడీ చేయాలి. నేను ఇప్పుడు కనపడినోడు కల్లా నేను ఊరు పేరు చెప్పి నేను అక్కడికి వెళ్ళాలి, అది అక్కడికి వెళ్ళాలి అనుకోండి, ఆడికి ఇష్టం వచ్చింది ఊరు చెప్తాడు. మా ఊరు పక్కన ఉన్నట్టుంది, విజయనగరం రండి అన్నాడు అనుకోండి, నేను వెళ్లాల్సిన దక్షిణ దిక్కు తూర్పు దిక్కు అయిపోద్ది. ప్రతిసారి ఏం చేయాలి? నేను నా మ్యాప్ని నేను పరిశీలించుకుంటూ ఈ మ్యాప్ నేను దగ్గర పెట్టుకుని అక్కడ వరకు నేను వెళ్ళటానికి కావాల్సిన ప్రయాణ సాధనాలన్నింటినీ వెంచుకుని రిజర్వేషన్లు చూసుకుని, లేకపోతే నడిచి కింద మీద పడి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నేను
ఈ సాధనాన్ని పట్టుకుని ఇప్పుడు నేను ఆయన ఇచ్చిన డిగ్రీల ప్రకారం ఉన్నానా లేదా పరిశీలించుకుంటూ ఆ పర్టిక్యులర్ ప్లేస్ వరకు వెళ్ళి ఖచ్చితంగా ఆ డిగ్రీలు ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ డిగ్రీ దగ్గర నేను ఉంచుంటే ఖచ్చితంగా అడ్రస్ ఫైండ్ అవుట్ చేస్తానా లేదా? నంబర్ 1, నాకు కావాల్సింది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక నాకు ఉండాలి. నా దారులు నాకు చూపించగలిగే ఒక మంచి మార్గాన్ని చూపించగలిగేటువంటి ఒక సూచి నాకు ఉండాలి. ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తరువాత నిర్దిష్టమైన ప్రదేశాన్ని కనుగొనడానికి నా నడకను కంప్లీట్ చేయడానికి నాకు రెండో విషయం ఉండాలి. ఈ రెండింటిని బట్టి మూడో విషయం నేను ఒక వస్తువు చూపిస్తాను. ఎందుకు ఇవి? నా నడకకు సౌకర్యం కలిగి ఉండడానికి. నేను కాలినడకను నడుచుకుంటే అయితే కొద్ది దూరం వెళ్ళేటప్పుడు నా కాళ్ళు ఏమవుతాయి? అయితే కాలిపోతాయి, లేకపోతే పుళ్ళు పడిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? చక్కటి షూ వేసుకుని, చెప్పులు వేసుకుంటే మరి కొద్ది దూరం వెళ్ళాక ఏమైనా అవుతుంది కాబట్టి ఈ కాలుకు పట్టుంటాయి కాబట్టి వేసుకుని ఇప్పుడు నా నడకను నేనేం చేయాలి? సంపూర్ణం చేయాలి. నేను నడిచేటప్పుడు నా శరీరానికి కావాల్సిన రక్షణ నాకు ఉండాలి. నేను వెళ్ళే గమ్యం తప్పిపోకుండా నాకు ఒక మంచి సూచి ఉండాలి. వెళ్ళిన తరువాత ఆ ప్రదేశం నుంచి తప్పుబడిపోకుండా నిర్దిష్టమైన ప్రదేశానికి వెళ్ళటానికి ఒక సూచి నాకు ఉండాలి. అప్పుడే నా నడక నేను ముందుకి కొనసాగించగలుగుతాను. ఒక ఆయన చెప్పాడు, ఇదట యాత్రికుడు ప్రయాణించడానికి ఉన్న దిక్సూచి అన్నాడు. ఒక భూమి మీదకి వచ్చిన యాత్రికుడు ముందుకి వెళ్ళడానికి కావలసిన దిక్సూచి అన్నాడు. ఈ పుస్తకం లోపల ఒక ఆయన చెప్పాడు, ఈ పాదాలకు దారి చూపించడానికి కావలసిన వెలుగుంది అని చెప్పాడు. దీనికి వెలుగు, టార్చ్ ఉంది అని చెప్పాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి కావలసిన దారి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీ జీవిత నడకకు కావలసిన మార్గము అని మరొక పుస్తకంలో వాక్యము చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ముందుకు వెళ్ళడానికి ఈ 3 అంశాలు నీకు ఎంత ఉపయోగపడతాయో ఈ ఒక్క అంశము నీకు అంతేగా ఉపయోగపడుతుంది. భౌతికమైన జీవితానికి వీటి మీద నువ్వు ఆధారపడి వెళ్ళేటప్పుడు ఆత్మీయమైన జీవితాల్లో నీ నడకకు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులకు మధ్యలో నువ్వు ఏ స్థితిని, ఏ స్థాయిని కలిగి ఉంటున్నావు అనేది నీకు ఆధారపడాలి. క్రైస్తవులు అనవడగానే చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, మేమందరం కూడా దేవుణ్ణి నమ్మేసుకున్నామండి అంటారు. ఎవరు నమ్ముకొని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మేము దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ మేము క్రైస్తవులు అండి అనేవాళ్ళు లేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళే క్రైస్తవులు అయి ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఒకసారి చూద్దామా? కొంచెం స్పీడ్గా నేను ముందుకెళ్తాను, గబగబతి అని. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము, ఎఫిషియన్స్ 4:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలను మీకు బైబిల్ చెప్తున్న విషయాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను ఏం చేయాలి? ఏం చేయాలని ఉంది బైబిల్లో. ఇప్పుడు మీరు నడుచుకోవడం అంటే ఎప్పుడు నడవడం అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు నడుస్తారు? మీకు అవసరమైనప్పుడు నడవడానికా ఈ నడక? ఎప్పుడు నడవడానికా? సో క్రైస్తవ బ్రతుకులో నిన్ను పిలిచిన దేవుడు నిన్ను నడుచుకుంటూనే ఉండమన్నాడు. ఎలా నడవమన్నాడు? ఇప్పుడు చెప్పండి. బాటా, నైక్, అడిడాస్, రీబోక్, ప్యూమా అలాంటి చెప్పులు, బ్రాండెడ్ షూస్ వేసుకుని నడవమన్నాడా? ఎలా నడవమన్నాడు చెప్పండి అక్కడ. మళ్ళీ చదవండి ఇప్పుడు 3వ వచనం. ప్రేమతో ఒకరినొకడు సహించుచు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో. ఎలా నడవాలంటే మీ నడక? అండర్లైన్ చేసుకున్నారా మాటలు? ఇప్పుడు మీరు నడిచే నడక ఇలా ఉందా అంటే, కొంతమంది హీరోయిన్లో అవ్వాలి అనుకునే వాళ్ళు క్యాట్ వాక్ చేస్తారు. క్యాట్ అంటే పిల్లి నడిచినట్టు. పిల్లి ఎలా నడుస్తుంది సాధారణంగా చూసారా? ఎప్పుడన్నా ఒక అమ్మాయి నడక్కి పక్కన పిల్లి నడిపించని చూద్దాం. ఇది ఇంకోలా 4 కాళ్ళతో నడుస్తుంది, ఇప్పుడు 2 కాళ్ళతో నడుస్తుంది. అంటే పడిపోతే ఆ హీరోయిన్ కానీ ఆ వ్యక్తి కానీ 4 కాళ్ళతో నడుస్తుంది అనడానికి క్యాట్ వాక్ అన్నట్టు ఉంటుంది. కింద పడితే నిజానికి పిల్లి నడిచినట్టు ఆవిడే నడవదు, కానీ ఆ పదం ఎందుకో వచ్చింది, దాని విషయం తర్వాత చెప్తాను. ఒక నడక అందరూ చూస్తే బాగుంటుంది అనడానికి క్యాట్ వాక్.
పిల్లి నడిచేటప్పుడు చాలా స్లోగా, అందంగా, ఒక స్టెప్ మీద స్టెప్, డిస్టెన్స్ మీద డిస్టెన్స్, ఎక్కడ ఇటు అటు తొలగిపోకుండా నడుస్తుందండి. కుక్కలు అడ్డదిడ్డంగా నడుస్తాయి, పిల్లులు క్రమంగా నడుస్తాయి. అందుకు క్యాట్ వాక్ అన్నారు. మనం ఎలా నడవాలి? ఇప్పుడు క్రిస్టియన్ వాక్ ఏంటో చెప్పండి. అక్కడ స్టైల్గా బ్రాండెడ్ షూ వేసుకుని, బ్రాండెడ్ పద్ధతులు వేసుకుని, బ్రాండెడ్ ఏమంటారు అవి యాక్సెసరీస్ వేసుకుని, ఇదా నడక? ఏమిటి నడక? ఇప్పుడు వెళ్ళి చదవండి ముందు 4 మొదటి నుంచి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును. ఇప్పుడు ముందు శ్రద్ధగా నడవాలి. ఫస్ట్ మాట ఏముంది అక్కడ చెప్పండి ఒకసారి. శ్రద్ధగా నడవాలి. శ్రద్ధగా నడవడం అంటే నడుచుకునేటప్పుడు శ్రద్ధ చూపించడం కాదు, నేను బాగా నడుస్తున్నాను లేదా చూసుకుని నడవడం కాదు. ఎలాగా? సమాధానమును బంధము కాపాడుకోవటంలో నేను ఎక్కడైనా మిస్ అవ్వగలనేమో, నా రిలేషన్షిప్ తెగిపోద్దేమో, నా ఫ్రెండ్షిప్ తెగిపోద్దేమో, నా కుటుంబంలో నాకు వ్యక్తితో మరొక వ్యక్తితో ఉండేటువంటి సంబంధము ఆత్మ ద్వారా కలిగింది, అది గనక ఎక్కడైనా తెగిపోవచ్చు. ఒక నోటి మాట వల్ల కానీ, చేతి క్రియ వల్ల కానీ, చూపు వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ, ఎక్కడైనా నేను అసభ్యంగా ప్రవర్తించడాన్ని బట్టి కానీ, అనుమానించడాన్ని బట్టి కానీ, నమ్మకపోవడాన్ని బట్టి కానీ, ప్రేమించకపోవడాన్ని బట్టి కానీ, నా ప్రవర్తనను బట్టి ఎక్కడైనా ఏ రిలేషన్ అయినా తెగిపోద్దేమో. ఆత్మ కలిగించిన ఐక్యత అది. నేను దాన్ని ఇప్పుడు ఎంత శ్రద్ధ వహించాలి అంటే, ఎనీ టైం ఏదో ఒక రిలేషన్ తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తెగిపోవాలా, దాచుకోవాలా? సో మన నడక ఎలా ఉండాలి? ఇప్పుడు శ్రద్ధగా. రెండో విషయం ఉంది అక్కడ, ప్రేమతో ఒకరినొకడు సహించడం వేరు, ప్రేమతో సహించడం వేరు. ఏంటండి? ఒక్క దెబ్బ కొట్టామనుకోండి, 2 సార్లు 3 సార్లు లోపి పడతాం, తర్వాత ఏం చేస్తామండి? ప్రభువా ఈ పాపిని క్షమించని నువ్వు 4 గుద్దేస్తావు. అడ్వాన్స్గా ఒక ప్రేయరు, తర్వాత షాకు, తర్వాత చెప్పాను దేవుడికి నేను ఉండలేకపోయాను అందుకే వేస్తాను. ఎలాగవుద్ది? నువ్వు అది ఎలా ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? అప్పుడప్పుడా? ఎప్పుడు? ఓకే, ప్రేమతో అన్నాను కదా, మళ్ళీ మీకు చెప్పాలి. ప్రేమ అప్పుడప్పుడు సహించును, అప్పుడప్పుడు తాడుకొనును. మాట్లాడరేంటండి? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ అప్పుడప్పుడు వాదమాడును, అప్పుడప్పుడు కోపం తెచ్చుకుని మత్సరపడును, అప్పుడప్పుడు డమ్మంగా ఉండును. అలాగే ఉందా మీ బైబిల్లో? మరి ఎలా ఉంది ప్రేమ? దీర్ఘకాలం సహించును, ఎల్లప్పుడూ. ఇప్పుడు చెప్పండి, ఒకడినొకడు ఏం చేయాలి? ఒకరినొకడు మామూలుగా సహించుకోకండి. మీ బాసు మిమ్మల్ని రాసి రంపా నెట్టేస్తే నోరు మూసుకుని పడుంటారు, సిఆర్ ఎక్కడైనా పాడు చేస్తాడేమోనని, లేకపోతే ప్రమోషన్ ఇవ్వడేమోనని, ట్రాన్స్ఫర్ ఆపుతాడేమోనని. అది భరించడం వేరు, ప్రేమతో భరించడం అంటే మీ తల్లి నువ్వు చేసిన ఎన్ని ఎదవేషాలైనా నోరు మూసుకుని కామ్గా ఒకే ప్రేమతో భరించుడు, అదండి ప్రేమ. మీరు ఎన్నిసార్లు తిరగబడినా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నా, ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆమె కడుపులో పెట్టుకుని తన పిల్లలు చేసిన తప్పులను దాచుకుంటుంది చూడు, సహించడం అంటే అది ప్రేమగా. ఏం చేయాలంటే ఇప్పుడు మనం అంటే అప్పుడప్పుడు పోవే అన్నట్టు కుదరదంట. ఎలా ఉండాలి? ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, మీరు పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో. బలి డిగ్రీలాగా ఉన్నాయండి నాకు. ఏ శాంతం? ఏ శాంతం? కొంచెం దీర్ఘం తీయకండి, ఎక్కువ దీర్ఘం పెట్టండి. మరే చిన్నప్పుడు మాకు అలాగే చదివించారు. కాకు దీర్ఘమిస్తే కా అని చెప్పారు మాకు. కీకు పొల్లిస్తే కీ అని చెప్పమన్నారు. ఇప్పుడు దీర్ఘ శాంతం అని ఉందంటే ఏం చేయమని? సాగదీయమని. మీరు దీర్ఘ శాంతం అంటే ఎంత? ఇప్పుడు అది కుదరదు. ఎలా ఉండాలి? అమ్మయ్య, దీర్ఘ శాంతముతో కూడిన దొంగ వినయంతోనూ మళ్ళీ సంపూర్ణ. అసలు ఎంత సంపూర్ణ వినయం అని చెప్పండి ఒకసారి. కొంచెమా పూర్తిగానే? మీకు ఎక్కువ చెప్పకూడదు, డిగ్రీ అర్థమైంది. సాత్వికముతోనూ ఏం చేయాలి ఇప్పుడు మనం? ఓకే, మొదటి నడక మీకు అర్థమైపోయింది, ఎలా నడవాలో మీకు అర్థమైపోయింది. హలో క్రైస్తవులారా, బూట్లు కావాలా, బైబిల్ కావాలా? నడక ఎలా ఉంటాలో ఇవి నేర్పిస్తాయి. నాకు ఒక బ్రదర్ వచ్చి చెప్పారు, నిజంగా బ్రదర్ మంచి షూ వేసుకోండి బ్రదర్ అన్నాడు. ఏమండి అన్న, ఎప్పుడైనా మనుషులు ఇలా చూసిన వెంటనేనట ఫస్ట్ లుక్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మనిషికి షూ మీదకి వెళ్తుంది. షూ వేసుకుంటే మాత్రం కరెక్ట్గా షూ దగ్గరికి వెళ్తుంది. షూ వేసుకోకపోతే నువ్వు ఏ చెప్పులు వేసుకున్నావు ఆవిడ చూడ్డావు.
బూట్లు వేసుకున్నావనంటే మనిషి యొక్క దృష్టి కోణము మొట్టమొదటి బూట్ల మీద పడుతుంది. అందుకని వేర్ నైస్ షూ, మంచి షూ వేసుకోండి బ్రదర్, ఎప్పుడు చీప్ వేయకండి బ్రదర్ అని చెప్పాడు ఒక ఆయన నాకు. నేను ఒకవేళ ఇది పట్టుకుని అడుగుతున్నాను అనుకోండి, ఫస్ట్ ఎవడు దేని చూస్తాడు చెప్పండి నన్ను. అప్పుడు దీన్ని చూడ కదా ఎవడు, దీన్ని చూస్తాడు. కాబట్టి మన నడకకు వాక్యం అవసరమా, మంచి బూట్లు అవసరమా? వెరీ గుడ్. బ్రాండెడ్ యాక్సెసరీస్ వేసుకోవటానికి తిప్పలు పడి ఆన్లైన్ల చుట్టూ షాపుల చుట్టూ తిరిగే వాళ్ళందరూ కూడా బ్రాండెడ్ బైబిల్ కొనుక్కోండి, బ్రాండెడ్ వస్తువులు కాదు. నెంబర్ 2, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎఫిషియన్స్ 5:2, 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అవురా, నిజమా కదండి? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన ఏం చేశారట? చూడండి అక్కడేముందో, తన్ను తాను దేవునికి, మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. మాట్లాడండి, నేను ఎంత ఆశ్చర్యంగా చెప్తుంటే నమ్మరే, సీరియస్గా ఎగ్జైట్ అవరే. ఆయన ఏం చెప్పాడు వాక్యంలో? నా కోసం నన్ను ప్రేమించి నన్ను వాసనగా ఉంచటానికి నా కోసం తనకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. ఏం చేశాడు ఆయన? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్తారా పైన? ఇప్పుడు చూడండి, కింద వచ్చిన కలిపి చదవండి. అలాగునే మీరును ప్రేమ కలిగి అలాగునే అలాగంటే ఎలాగా? మళ్ళీ క్రీస్తు వల్ల అనకండి, ఆయన ఏం చేశాడు చెప్పండి, అక్కడ ఉంది. ఎలాగా? అలాగునే అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అన్నాడు కదా. ఇప్పుడు మీరేం చెప్పాలి? ఇప్పుడు అలాగునే నేను కూడా నా శత్రువుని కానీ, నా ఇంట్లో వారిని కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇతరులను కానీ ప్రేమించి వాళ్ళ కోసం పరిమళ వాసనగా ఉండడానికి వాళ్ళ కోసం నన్ను నేను దేవునికి అర్పణగాను బలిగాను ఒప్పుకోవట్లేదా? మీరేం చేయాలి ఇప్పుడు వాళ్ళ కోసం? యేసు ప్రభు ఏం చేశాడు? మీకోసం. ఇప్పుడు మీరేం చేయాలి? ఇతరుల కోసం బలిగాను అర్పణగాను ఏం చేయాలి? అందుకని మనం ఏం చేస్తామంటే, మనం బలము వాళ్ళని బలిచ్చేస్తాం, మనం అర్పించబడం. ఆడు ఎలా దొరుకుతాడా చంపేద్దాం నోటితోనో చేతులతోనో అని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నీ నడక ఎలా ఉండాలి? ఒక భర్త భార్యను సాధారణంగా తిట్టగలిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 తిట్లలో ఒక ఎర్రిమొహమా, పనికిరందానా, నీకేం తెలియదు, నీవేంటనుకుంటున్నావు, ఈయన ఒక ఎర్రి జ్ఞాని, ఆవిడ ఏమీ లేని జ్ఞాని. ఈ సంభాషణే కదా ఎక్కువ సార్లు ఆ చులకన పదాలు ఎక్కువ సార్లు నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈవెన్ దో వాళ్ళు ఏదో పొజిషన్ ఉండి ఏ డిఎస్పీ క్యాడర్లోనో స్త్రీ ఉంటే పురుషుడు మాట్లాడేమో కానీ, లేకపోతే ఏదో ఒక సందర్భంలో గృహహింస అనేది కామన్ గానే జరుగుతూ ఉంటుంది. అంటే అంత ప్రేమ మర్యాద అనేది నేను ఈ మధ్య క్రైస్తవులైన వాళ్ళలో చూస్తున్నాను తప్ప ఆ పాత క్రైస్తవుల్లో కూడా ఈ రకమైన హ్యూమిలేషన్ ప్రతి చోట కనపడతా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఏం చేయాలి? అలాంటి పద్ధతిలో నడవాలా వద్దా? సో సింపుల్, నడిచేయండి. ఎలాగా? ప్రతిరోజు ఏమవ్వాలి? మీరు బలి అయిపోండి ఇంకొకరి కోసం. నెక్స్ట్ అర్పించేసుకోండి. ఎవరి కోసం? మీ ఇంట్లో వాళ్ళ కోసం, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం, మిమ్మల్ని జవాబు అడిగిన వాళ్ళ కోసం, లేకపోతే మిమ్మల్ని మీ మీద ఇంకేదైనా కక్ష పెట్టుకుంటే దేవుని పేరట, దేవుని కొరకు. ఏంటండి మేము ఎంత అన్నా కూడా మీరు సీము నెదురు లేదా అని అంటే, సీము నెత్తురు ఎందుకు లేదని తీస్తే బోల్డ్ వస్తుంది. కానీ మా యేసు ప్రభు నా కోసం చనిపోయినప్పుడు మీలాగా ప్రశ్నించలేదండి, నాలాగా జవాబు చెప్పలేదండి, ఆయన అర్పించుకున్నాడండి తండ్రికి, అలా మమ్మల్ని కూడా నడవమన్నాడండి, అందుకని మేము నడుచుకుంటున్నామండి అని చెప్పండి. అప్పుడు గొడవలు వస్తాయండి, చిరాకులు ఉంటాయండి, కోపాలు ఉంటాయండి, పాపాలు ఉంటాయి అసలు కదా, ఏముండవు. సింపుల్గా నడిచేయండి అలాగా. 3వ విషయం చెప్తాను. గలతీ పత్రిక, గలీషియన్స్ 5:16, గలతీ 5:16. నేను చెప్పినది ఏమనగా, మళ్ళీ ఒక నడక. ఏం నడక? ఎలా నడుచుకోమన్నాడు? ఇప్పుడు ఆత్మానుసారముగా నడుచుకోండి. అప్పుడు మీరేం చేయరు?
శరీరానికి ఏ కోరిక అయితే మీకు విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు అర్థం అవ్వాలి ఇది ఆత్మకు విరుద్ధమైంది ఉంటుంది. ప్రభు ఏం చేయమంటావు? పరిశుద్ధాత్మ దేవాన్ని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయమంటాడు? పాపం చేయమంటాడా? అయిపోమంటాడా? కాబట్టి సింపుల్గా నడిచేసుకోండి. ఏం చేయాలి? సింపుల్గా మాట్లాడండి. మీ క్రైస్తవ నడక ఎంత సింపుల్గా చెప్తున్నాను. మీరు ఏదో కష్టపడిపోయి సిరువెక్కిపోయినట్టు ఇప్పుడే మాట్లాడేకండి. ఇన్ని రోజులు బైబిల్ పోయడానికే మీకు కష్టంగా ఉంది. బైబిల్లో ఉన్న విషయాలు అర్థం చేసుకుంటే ఈజీ అయిపోద్ది. క్రిస్టియన్ వాక్ ఇస్ సో ఈజీ, సింపుల్. చక్కగా నడవచ్చు. విని 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 ఇసిగిపోయారు తప్ప అప్లికేషన్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. సింపుల్ అప్లై చేసుకోండి. మీరు నడుచుకోవడం మీకు చాలా ఈజీ, చాలా చక్కగా వెళ్ళిపోవాలండి. ఇప్పుడు FC 5:15కి రండి. FC పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5:15 దినం. Ephesians 5:15 and 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, అంటే ఏం చేయాలి? టైం ఏం చేయాలి? యూటిలైజ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా టైంని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు దినంలో ఎక్కువ సమయం నిద్రపోదాం అనుకుంటే దాన్ని వాడుకోండి. టైంని, నిద్రకి టైంని వాడుకోండి. అది చెప్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా దేనికైనా బెస్ట్ పార్ట్గా వాడదాము అని అనుకుంటే, టైంని మీరు వాడదాం అనుకుంటే ఏం వాడచ్చో 16వ వచనంలో ఉంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు. ఎలా చేయాలి? జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏం చేయాలట? జాగ్రత్తగా. టైం ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎలా ఉండాలి? చాలా జాగ్రత్త. టైం వేస్ట్ చేయకుండా జ్ఞానుల వలె ప్రవర్తించండి. ఏమంటే జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు? టైంని ఎలా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు? ఒక్క నిమిషం కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ నిమిషం మళ్ళీ రాదు కాబట్టి దానిని ఎలా వాడుకోవాలి అని ఆలోచిస్తారు. ఒక పుస్తకం చదవటానికి అర్థం అవ్వకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తారు, ధ్యానిస్తారు, మరొకరి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటారు. ప్రతిదీ దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మన ఇంట్లో ఏం పీకేకండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానుల వలె ఎక్కువ సమయము శోధన, పరిశోధన, పరిశీలన అనే అంశాల మీద మనుషులు పనిచేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక పని ద్వారా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిరంతర పరిశ్రమ కలిగి ఉండేవాడు జ్ఞాని అంటాడు. అందుకని జ్ఞానుల వలె మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా చూచుకోండి. ఇప్పుడు ఎలా నడుచుకోవాలి? మనం జ్ఞానుల్లాగా నడుచుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? ఎవరైనా జ్ఞానులు అనుకోవాలి. అందుకని గడ్డాలు గీకండి, జుట్లు కత్తిరించకండి, గోర్లు కట్ చేసుకోకండి, పిచ్చి బట్టలు వేసుకుని సింపిరిగా నడుస్తూ ఉండండి. అప్పుడు ఏమనుకుంటారు? సైంటిస్టులకు గడ్డలు గీసుకునే టైం ఉండదు కదా, ఎంతెంత పెరిగిపోయి ఇలా ఉంటారు కదా. అలా ఉండమని చెప్తున్నాడు. అదే అజ్ఞానులు కాదు. నీ జీవితంలో నిరంతర సత్యాన్వేషణకు తగినట్లు వాక్యాన్ని పరిశోధిస్తూ దివారాత్రాలు ధ్యానిస్తూ అది నీ శరీరంలో ఒక భాగంగా మారిపోయి అది నీ జీవితం ద్వారా ఇతరులకు కనపడించుకునే లాంటిదిగా నీ క్రైస్తవ్యము మారాలి. రైట్. నేను ఇప్పటి వరకు మీకు ఏం చెప్పానంటే, మీరు చక్కగా వాక్యాన్ని బట్టి ఎంత హాయిగా నడుచుకోవచ్చో, ముందుకెళ్ళిపోవచ్చో మీకు అర్థమైపోయింది. క్రైస్తవ వాక్యం బాగా, క్రిస్టియానిటీ అనేది చాలా కష్టం అని చాలా మందికి అనిపిస్తుందా లేదా? ఏమన్నంటే దానికి ఒక వాక్యం తీసుకుంటారా? అన్నం తిన్నంత ఈజీ కాదు, మంచినీళ్ళు తాగినంత హ్యాపీ కాదు. అందుకే కదా బైబిల్ చెప్పింది. కాబట్టి క్రిస్టియానిటీ అంటేనే చాలా కష్టం అండి అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది క్రైస్తవ పద్ధతి చాలా సులువుగా నడవచ్చు, చాలా సంతోషంగా ముందుకు వెళ్ళొచ్చు. ఆ రకంగా నడవటానికి కావాల్సిన కృపను దేవుడిచ్చి దాన్ని కొనసాగించమని చెప్తున్నాడు. ఈరోజు నేను మీకు సమయాన్ని బట్టి ఒక 10 అంశాలు మీకు చూపిస్తాను. మనం ఆ 10 అంశాలను నేర్చుకున్నట్లయితే జ్ఞానం కలిగిన వాడు నిశ్చయముగా వాటిని ప్రాక్టీస్ చేస్తూ వాటిని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏమిటి ఆ పనులు? నంబర్ 1, మొదటి విషయం, నేను సింపుల్ గా కొన్ని విషయాలు కెన్ అనే పదం మీద ఐ కెన్ అనే విషయాల మీద నేను చెప్తాను. ఇదేమి మోటివేషన్ క్లాస్ కాదు, ఇది స్పిరిచువల్ మోటివేషన్. నీవు క్రైస్తవుడు అయినందుకు ఎవడైనా నిన్ను అడిగితే సిగ్గుపడటానికి పనిచేసే రోజుల్లో గర్వపడడానికి నీవు చేసే పని నీకు సాక్ష్యంగా మారాలి. ఎస్, ఆమె క్రిస్టియన్ అండి అని చెప్పుకునేలాంటి నీ జీవిత ఇతరులకు గొప్ప మాదిరినిచ్చేదిలాగా మారాలి. నువ్వే వయసులో ఉన్నా ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. నంబర్ 1, ఐ కెన్ బిలీవ్. ఒకసారి చెప్దాం, ఐ కెన్ బిలీవ్. నేను నమ్మగలను, నేను నమ్ముతాను. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఐ కెన్ బిలీవ్. తెలుగులో చెప్దాం, నేను నమ్మగలను, నేను నమ్ముతాను. ఆమేన్. రైట్. ఏంటి నువ్వు నమ్మగలవో మొదట నీ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకొని ప్రయత్నించేద్దాం. హెబ్రీ పత్రిక 11:6 పిగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. హెబ్రీ 11:6, Hebrews chapter 11 verse 6. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడ ఇండుట
అసాధ్యం. ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు ఏం చేయాలి? నమ్మవలను కదా. ఒకసారి చెప్పండి మళ్ళీ. ఎంతమంది నమ్ముతారు? ఫస్ట్ ఇప్పుడు నీ హృదయానికి నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎంతమంది నమ్మగలరో చెప్పండి ఒకసారి. నేను నమ్మగలను అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఫస్ట్ నువ్వేమి నమ్మాలి? ఆయన ఉన్నాడనియు. ఏం చెప్పాలి? ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ఉన్నాడని? ఏడి చూసావా? ఎక్కడ? ఎప్పుడు? ఎలాగా? ఒక ఆమె ఎక్కడో తెనాల దగ్గర వచ్చింది, ఊరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆవిడ చాలాసేపు వెయిట్ చేసి ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చొని, బాబు నీతో 15 నిమిషాలు మాట్లాడతాను బాబు అని అలారం పెడుతుంది. ఏంటి సెల్లో టైం పెడుతున్నారని? 15 నిమిషాలే మాట్లాడతాను. సరే అన్నాను. ఆ 15 నిమిషాలు టైం పెట్టుకున్న తర్వాత, అమ్మ మీ టైం స్టార్ట్ అయింది చెప్పండి అన్న. అంటే నువ్వు దేవుడిని ఎప్పుడు చూసావు అంది. చెప్పాను. ఎలా ఉన్నాడు అంది. నేను కొంచెం వివరించాను. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి. నేను ఎలా చూసాను అది ఎంత చెప్తున్నా. మళ్ళీ చెప్పండి. ఇసుకించిందండి. 15 నిమిషాలు బెల్లగొట్టేసింది. రేపు వస్తాను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయింది. నేను చూశాను అన్న విషయం నీకు తెలిసి అంటే నేను అది కనుక్కోవడానికే వచ్చాను. ఈరోజు 15 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను, రేపు వచ్చి మళ్ళీ 15 నిమిషాలు టైం తీసుకుంటాను. ఆయన ఎలా ఉన్నాడో నాకు చెప్పండి. 3 వారాలు వచ్చింది. 3 వారాలు ఒక్కొక్క వారంలో 15 నిమిషాలు రోజు చొప్పున ఆవిడతో మాట్లాడినా ఆవిడ సాటిస్ఫై అవ్వలే. ఆవిడ అంది, నేను చూస్తే కానీ నమ్మను అంది. దేవుడు ఉన్నాడా? నువ్వు నమ్ముతావా? కార్యాలు జరగట్లేదు, ఎంతమంది నమ్ముతారు? హలో 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 ఏ ప్రార్థనకి సమాధానాలు రాలేదు. దేవుడు ఉన్నాడు బాబు, పాస్టర్ కదా నీకు ఉంటాడులే. నువ్వు ఆమె అనగానే నీకు వచ్చేస్తాయి, మాటలు వచ్చేస్తుంటాయి. సౌండ్ ఏదో ఫోన్లో సిగ్నల్ వచ్చినట్టు నీకు వచ్చి ఇది దేవుని చెప్తాం, ఇది కాదని చెప్పేస్తావు. మాకెక్కడ వస్తుంది? మాకు అంత భక్తి లేదు. మేము ఉపవాసాలు కూడా చేయమండి, దేవుడు కార్యం చేయట్లేదండి. దేవుడు ఉన్నాడా? నువ్వు నమ్ముతావా? కనపడ్డు, వినపడ్డు, చూపించడు, కార్యం జరగదు. స్లోగా నమ్ముతాం. ఈ లోపు ఎవడో పాస్టర్ వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడు. వెళ్ళిపోయి నమ్ముతారా లేదా? ఇప్పుడు నీకు అద్భుతం కావాలా, దేవుడు ఉన్నాడు అనేది కావాలా? దట్స్ వాట్ యువర్ బిలీఫ్. క్రిస్టియన్ వాక్, క్రైస్తవుడు మొట్టమొదట దేవుడు ఉన్నాడనియు తన దగ్గరకు వచ్చేవాడికి నిశ్చయముగా ఆయన తన ఫలమును దయచేయగలుగువాడనియు తన వెతుకువాడికి ఫలం దయచేయవాడనియు ఏం చేయాలి? ఇప్పుడు చెప్దాం. ఐ కెన్ బిలీవ్, ఐ కెన్ ట్రస్ట్ హిమ్. నేను నమ్మగలను. ఇప్పుడు ఏ కార్యమైనా ఆయన చేయగలడా? మీకు డౌట్. మార్కు 9:23 త్వరగా నేను 10 విషయాలు చెప్పాలి మీకు. మార్క్ 9:23. There's a wonderful వాక్యం. ఈ వాక్యం నా విశ్వాస జీవితాన్ని మీలాగా కింద కూర్చున్న నన్ను ఈరోజు మీకు బోధించే స్థాయికి తీసుకొచ్చిన వాక్యం ఇది. ఇంకా ఎవరైనా దేవుని సేవ ఎలా చెయ్యాలి ఏంటి అని ఎదురు చూస్తున్నట్లయితే ఈ వాక్యం నమ్మేయండి, ఒక రోజు అయిపోతారు. చదవండి. అందుకు యేసు 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము నమ్ముట నీ వలనైతే. హలో, నమ్మడం నీ వల్ల అయితే దేవుడికి అన్ని సాధ్యమే. అలా ఉంది అక్కడ. నమ్ముడు నీ వల్ల అయితే నీ చెప్పినోడికి అన్ని అవుతాయనుందా? నమ్ముడు నీ వలన అయితే ఎవరికి సమస్తం సాధ్యం అంటే ఎవరు అక్కడ చెప్పండి, అర్థం చేసుకోండి. వాక్యం ఎంత సింపుల్. ఇప్పుడు నమ్మాల్సింది ఎవడొచ్చి ఏమంటున్నాడు తెలుసా? పాస్టర్ గారు కార్యాలు జరగట్లేదు అంటే, నేను గట్టిగా ప్రార్థన చేశానయ్యా, విశ్వాసం ఉంచానయ్యా, మరి నువ్వు నమ్మలేదు, నేనేం చేయను అన్నాడు పాస్టర్ గారు. నేను చెప్పాను, పాస్టర్ గారు నమ్మకపోవడమే లేదు, నువ్వెంత నమ్మావో నాకు తెలీదు, నేను నీకు 400 ఇత్తులు నమ్మాను, నాకు అవ్వలేదు కార్యం అన్నాను. ఏంటి 400 టైమ్స్ నమ్మేవా? నేను నమ్మాను, నాకు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎవరైనా చెప్పగలరా సమాధానం? ఎందుకు అవ్వలేదు? 400 సార్లు నాట్ 400 ఫోల్డ్స్ నేను నమ్మేసినా కూడా నాకు కార్యం జరగలేదు. ఎందుకు జరగలేదో తెలుసా? నేను ఆయన మాట నమ్మాను, నా మాట నమ్మలే. పాయింట్ అర్థమైందా? మీరు పాస్టర్ ప్రార్థనలు నమ్ముతారు, మీ ప్రార్థన నమ్మండి, అవుతుంది. అప్పుడు బైబిల్ అక్కడ ఏం చెప్పింది? హలో పాస్టర్ గారు ఏం చెప్పింది?
నమ్ముట నీ వలననైతే. ఇప్పుడు నమ్మాల్సింది ఎవడు? నమ్ముతున్న వాణి ఎవడు? రెండు నువ్వే భయ్యా. ఇప్పుడు నమ్ము. మా పాస్ గారు చెప్పారు కాబట్టి, పలానా వాళ్ళకి జరిగింది కాబట్టి, నేను నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు నాకు కూడా చెయ్యనంటే చేయడు. నువ్వే ప్రకటించుకో, నువ్వే పలుకు, నువ్వే నమ్ము. నమ్ముతాను. నమ్మితే పోయేదేముందండి, కార్యమే కదా జరిగేది. ఇప్పుడు ఎలా నమ్మాలి? నమ్మువానికి. ఇక్కడ విశ్వాసం అనేది లేదు. అక్కడ ఏముంది? విశ్వాసం ఉందా? ఇది చూడండి, ఉందా? ఏం విశ్వాసాలు లేవు అక్కడ, ఏ నిరీక్షణ లేవు, నమ్మకమే మిగిలింది. ఇప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడు, నేను వెతుకుతున్నాను, నాకు ఫలం వస్తుంది, నా ప్రార్థన సమాధానం వస్తుంది, నేను ఆయన్ని నమ్ముతున్నాను, ఆయన ఫలం ఇవ్వాలని నమ్ముతున్నాను, ఇస్తాడని నమ్ముతున్నాను, పొందుతాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇవ్వక ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి పడిపోద్ది. ఆమేన్. ఇప్పుడు జ్ఞానం కలిగినోడు ఎవడైనా ఉంటే రేపటి నుంచి ఏం చేస్తాడు? ఎవరిని? మా అమ్మగారు బాగా ప్రార్థన చేస్తారండి, పరీక్షకి వెళ్ళే ముందు బుర్ర మీద చెయ్యట్టు నూనెసి ప్రార్థన చేసిందని అన్నాడు కుర్రాడు. నూనె వేసినా, చెయ్యేసినా, గుడ్డేసినా నీకు ఏమీ కార్యం జరగదు. కారణం ఏం చెప్పండి? మీ అమ్మగారికి ఉందా నమ్మకం, నీకు లేదు. ఇప్పుడు కార్యం మీ అమ్మగారికి ఎవరైనా దేవుడు చేసి పెడతాడేమో. నీకు చేయాలంటే మాత్రం నువ్వే ప్రార్థన చేయాలి, నువ్వే నమ్మాలి, నువ్వే దాన్ని ప్రకటించాలి. నెంబర్ 2, ఐ కెన్ చేంజ్. హలో, ఐ కెన్ చేంజ్, ఐ కెన్ చేంజ్. నేను మారగలను, నేను మారుతాను. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఐ కెన్ బిలీవ్. తెలుగులో మాట్లాడుకుందాం. నేను నమ్ముతాను. 2, నేను మారుతాను. ఒకసారి చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి. మారుతారా? ఏం మారుతారో చూద్దాం. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. మిమ్మల్ని ఏమి విచిత్రమైన విషయాల్లోకి తీసుకెళ్లాలనుకున్నా, మీ క్రైస్తవ నడకను పర్ఫెక్ట్ గా చేయాలని కోరుకుంటున్నాను నేను. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 18. మనలో కొందరము ముసుగులేని ప్రముఖ. మనలో కొందరా? నేను ప్రొఫైల్ పిక్ మారిస్తే ఒక సిస్టర్ అన్నారు, నీ మొహం వెలిగిపోతుందండి. నేను ఈ వాక్యం చదివేటప్పుడు ఆ ఫోటో తీశాను. ఈ వాక్యం చదువుకుంటూ అసలు ఏంటి నా ఫోటో చూద్దామని చెప్పి కొట్టాను, అది వచ్చింది, అందుకే పెట్టాను. చూడండి ఏముందో. మనలో అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థములే ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే డాష్. ఏమవుతావు? మార్చబడతావా? ఆర్ యు రెడీ? డూ యూ బిలీవ్? నేను మార్చబడతాను. ఎలా మార్చబడతావు చెప్పు. ఇప్పుడు అక్కడ ఉంది, ప్రభు యొక్క మహిమ నుండి అధిక మహిమ. అద్దం వల్ల అంటే ఏంటంటే, అద్దం మీద మీరు ఫోకస్ ఇస్తే అది డబుల్ లెంత్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ డబుల్ పోర్షన్. అది చెప్తున్నాడు. ఎంత మనమందరమునో కొంతమంది మొక్క మీద ముసుగేసుకుంటే బాగా కనపడతారా, తీస్తే బాగా కనపడతారా కదా? ఈ మధ్య అందరూ గొడ్ల గడ్డు తిరుగుతున్నారు మొక్కలకి. నేను పాపను ఆపి అడిగాను, నువ్వు గుర్తించకూడదని కట్టుకుంటున్నావా, యాసిడ్ పోస్తారని కట్టుకుంటున్నావా, నీకు కావాల్సిన వాళ్ళు గుర్తించబడాలని గుర్తుపెట్టుకుంటున్నావా, లేక నిన్ను గుర్తుపట్టడానికి వాళ్ళకి ఏమైనా సిగ్నల్ కోసం ఈ కలర్ కట్టావా అని అడిగాను. కొంతమంది నేను ఈ కర్చీఫ్ కట్టుకొస్తానని చెప్పుకుంటారంట. ఒక అమ్మాయి చెప్పింది నాకు. అలాంటి ఏమన్నా ముసుగులు అంటే, మీ అబ్బాయిలు కట్టుకోవట్లేదా అంది. ఈ మధ్య అబ్బాయిలు కూడా కడుతున్నారు. అబ్బాయిలు ఎందుకు కడుతున్నారు, అమ్మాయిలు ఎందుకు కడుతున్నారు? అబ్బాయిలు గ్లామర్కి, అమ్మాయిలు దాక్కోవడానికి, ఇంకేదో చేయటానికి. రోజు ముసుగేసి కట్టి చూసి ఒకసారి తీసేయండి, మొహాలు ఎలా మెరిగిపోతాయి, వెళ్ళిపోవా? ఎందుకు? గొడ్ల కింద దాక్కుని స్కిన్ తెల్లగా వచ్చి ఆ తర్వాత మీరు రాసుకుని, పూసుకుని, మెత్తుకుని, కడుక్కుని, గీసుకుని అన్నీ చేసి ఏమవుతుంది? మొహం బ్రైట్గా వెలిగిపోతుంది. ఆ వెలుగు కాదు ఈ వెలుగు. పెళ్ళైపోయిన 2వ రోజు ఆ పెళ్ళి కొడుకు ఫోన్ చేశాడు, అన్నయ్య మా ఆవిడ మారిపోయిందని. ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ పిల్లు, మళ్ళీ ఆ ఒరిజినల్కి వచ్చేస్తాను. ఏం చేసి ఉంటుంది ఆ రోజు బ్యూటీ పార్లర్ ఆవిడ? నలుపులు తెలుపుగాను, తెలుపుని ఎరుపుగాను మార్చేసి ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తారు ఇక్కడ? నేను ఆ పెళ్లి కూతురు ఇద్దరు పక్క ఉంచున్నారు. పెళ్లి చేయడానికి మధ్యలో ఉంటాం కదా, ఇటు చూసారు. ఇటు చూసేటికి అమ్మాయి
సిగ్గుకి ఎరిపెక్కిపోతున్నావా లేకపోతే ఏమన్నానా అని అడిగారు. అంటే ఏంటండి అంటే అప్పుడు అర్థమైంది, అది ఫీలింగే లేదు ఆ అమ్మాయికి. అప్పుడు ఇక్కడ మాత్రం ఎర్రగా ఉంది. అయ్యో, కవులు చెప్పినట్టు ఉండవు ఒరిజినాలిటీ, రంగులు వేసుకున్నట్టు ఉండదు ఒరిజినల్ బ్రతుకు. ప్రభువును పట్టుకుని చూడు, నీ ముఖం వెలుగు బాగుతుంది అని చెప్తున్నాడు. ఆ ముఖము ఆ వెలుగు నుండి అధిక వెలుగు. అసలు చూడండి ఆ పదం ఎంత చక్కటి పదం వాడాడు ఆయన. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగా. ఏ పోలిక? ప్రభువు యొక్క పోలిక. ఆత్మ ఏం చేస్తాడు? నిన్ను పరిశుద్ధాత్మేవుడు ప్రభువు పోలికలోకి తీసుకొచ్చేస్తాడు. స్లోగా నేను ఈ పేటకు రౌడీని, ఈ ఊరికి గోండాని, నాకు రౌడీ షేటర్ ఉన్నాడు తెలుసా, నా పేరు ఎక్కడ ఉంటుందో తెలుసా. కొద్ది రోజులు తర్వాత బైబిల్ సంఖ్యలోకి వచ్చేస్తుంది, ఒళ్ళు తిమ్మిరి తగ్గిపోద్ది, పొగరు ఆగిపోద్ది, ఏ రకమైన వెధవ చేష్టలు ఉండవు. ఎవడైనా కొడతా ఉంటే ఆడు వెళ్ళి ఇచ్చుకుని కొట్టుకుని ఆయన అనుకుంటాడు. అప్పుడు వరకు ఈ పేరు చెప్తే భయము, ఇప్పుడు ఈడు వెళ్తే భయం. ఏం చెయ్యడురా మనోడంతా ఇప్పుడు బైబిలేరా, అంతా సాత్వికుడు అయిపోయాడురా అని. కొంతమందికి ఇది పట్టుకున్నాక పొగరు వచ్చేద్దండి. పొగరు అదే పొగరు. ఇది వచ్చేసి ఏ పాపానికైనా క్షమాపణ ఉందా లేదా? ఇండియన్ పీనల్ కోడ్లో శిక్షలు ఉన్నాయి, ఈ కోడ్లో ఏ శిక్ష లేదు, ఒకే పదం, ప్రభువా పాపినైన నన్ను క్షమించు. ఆమేన్. కావాలంటే గాయత్రి గారు వాక్యం చెప్తారేనండి. ప్రభు బలం తీసేసుకోండి, పాపం పోతే వచ్చేయండి, కమ్యూన్ తీసేసుకోండి, క్షమించరు వచ్చిన ప్రార్థన చేసేయండి. చర్చికి మాత్రం వచ్చేయండి రెగ్యులర్గా. ఏమవుతుంది ఇప్పుడు? క్షమించు బిడ్డా, నీ పాపం పోదు. నీకు తెలియకుండా చేసినంత వరకే అదంతా. తెలిసి చేసావా, ఎవ్రీథింగ్ వాజ్ అకౌంటబుల్. నువ్వు తీర్పులో న్యాయపీఠం ఎదుట నిలబడవలసిందే. నువ్వు మంచి చేసినా చెడ్డ చేసినా, తెలియనప్పుడు చేసినవన్నీ క్షమించబడతాయి. తెలిసిన తరువాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, ప్రభువు బలలో చేపట్టిన తర్వాత నువ్వు ఏ పని చేసినా అది దేవుని సముఖంలో రాయబడుతుంది. జాగ్రత్త. అంతేగాని క్షమించు అనే డబ్బా దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నావా? కుదరదు. బైబిల్ నీతో ముఖముతో ముఖం పెట్టి మాట్లాడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు ప్రభువులాగా మారిపో. నేను మారిపోతాను. ఇష్టం లేదు ఎవరికి ఇక్కడ. చూసారా ఎందుకు? ఒరిజినల్ స్వభావం ఎవడో వేసుకుంటాడండి. నువ్వు మారుతాను అని అంటే నీ కొలతలు మారిపోతాయి, నీలో ఉన్న డిగ్రీలు మారిపోతాయి, నీలో ఆవేశాలు భావోద్వేగాలు మారిపోతాయి. ప్రభువు యొక్క పోలిక. వాళ్ళు చెత్త కొట్టేస్తా ఉంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు నాయన, వాళ్ళకి చెప్పి సరదాగా ఉంది నన్ను కొట్టుకుంటున్నారు, అందుకని నేను వచ్చేసాను. వాళ్ళు తిట్టుకోవడానికి ఎవరు లేరంట, వదకు తేపడ్డు గొర్రెపిల్లగా నేను వచ్చాను తండ్రి, వీళ్ళనేం అనకయ్యా. ఇది ప్రభు పోలిక. మనము డిగ్రీలు ఎంత స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మన నడక ఏమవ్వాలి? ఇప్పుడు మనం ఎలా మారాలి? రైట్, ఒకసారి ఆలోచిద్దాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫిషియన్స్ 4:22. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున చూడండి, ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాడు, మనం ఎలా మార్చేసుకోవచ్చో చెప్పేస్తున్నాడు ఇక్కడ. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదిలేసుకుని మీ చిత్తవృత్తి యందు ఏం చేయాలి ఇప్పుడు? అంటే సెల్ఫ్ విల్, ఓన్ విల్ లో నూతన పరచబడండి. మారడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? నా ఓన్ విల్, నా సొంత చిత్తం మారుతుంది. మారగలదా లేదా? నువ్వు విశ్వాసం ఉంచి దేవుడు చేయగలడనే మొదటి విషయంలో నీకు నమ్మకం వస్తేనే, దేవుని దగ్గరికి వస్తే ఆయన ఇస్తాడని నువ్వు నమ్మితేనే ఈ పని జరుగుతుంది. నమ్మకపోతే జరగదు. చిత్తవృత్తి అంటే సెల్ఫ్ విల్, ఓన్ విల్. ఎక్కడున్నా దానిలో దేవుడు మునుపటి ప్రవర్తన అంతా ఏంటి చెప్పండి? ఇంతకు మునుపు ప్రభు దగ్గరికి రాక మునుపు అక్కడ మోసకరమైన దురాశలు, మోసకరమైన దురాశ ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే ప్రతిసారి ఏదో ఒకటి నేను పొందుకోవాలి, నాకు కావాలి, నాకు ఉండాలి, నాకే కావాలి, మా వాళ్ళే, మాతు, నాకు, నేదు, నాకు. ఎంతసేపు దురాశ దురాశ దురాశ. ఇప్పుడంతా ఏంటంటే, బ్రదర్ మీకు కావాలా తీసుకుంటారు, మీకు ఇమ్మంటారా తీసుకుంటారు. అరే రే నేను తీసుకుందాం అనుకున్నాను, లేదు ఇది మీకు రాకంటే ఎక్కువ అవసరమైనదేమో, ప్లీజ్ ఆఫర్ చేయడం మొదలు పెడతామండి. నీ లోపలంతా మారుతుంది. నీ స్వభావంలో ఇది నా దగ్గర ఉంటే బాగుండు అనే దగ్గర కన్నా నేను ఇస్తే బాగుండు అనే స్థాయికి వస్తావు. నాకు ఇది ఉంటే అనుభవిస్తాను అనుకునే, దాచుకుంటాను అనుకునేవాడు లేదు వాళ్ళ దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి అని ప్రేమగా సహాయపరిచే ప్రారంభమవుతుంది. ఇది ఎక్కడ ప్రారంభం? మార్పు అంతరంగంలో మార్పు. ఇంతకు మునుపు దురాశ, ఇప్పుడు
సంపూర్ణముగా ఇచ్చుకోవటం అనేది దేవుని పక్షంగా. నెంబర్ 1 ఫస్ట్ విషయం ఏం చెప్పండి, నేను నమ్ముతాను. నెంబర్ 2 నేను మారుతాను. ఎంతమందికి రెండు ఓకేనా? కొన్ని చేతులు ఎత్తాయి. సో అంటే మీరు నమ్ముతారు, మీరు జ్ఞానులు అయిపోతున్నారు. ఏబి రాయగానే ఏ దిద్దంగానే పిల్లోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు తెలుసా? పలకి ఇసురుతాడు. వచ్చినప్పుడు గీతలు గీసినాడు. ఇప్పుడు వచ్చేసి టీచర్ గుడ్డు పెట్టేస్తారు వెనకతల, పలకనకతల GOOD అని. ఆడి గుడ్డు అంటే ఏంటో తెలియదు. ఇంట్లో అమ్మ గుడ్డే గుర్తొస్తుంటది. వీడి గుడ్డు పెట్టి టీచర్ నీ గుడ్డు పెట్టాను రా, మీ అమ్మకు చూపించి మీ నాన్న చూపించంటే ఆ పలక పుస్తకం పట్టుకుని వచ్చి నాకు మా టీచర్ గుడ్డు పెట్టించేసుకో అని చెప్తాడు. టీచర్ గుడ్డు పెడతా ఏమో మరి పిల్లలు. ఆ కామెడీ అలాగే ఉంటది. ఆ గుడ్డు చూపించాక అమ్మో మీ టీచర్ గుడ్డు పెట్టిందా అంటది వీళ్ళమ్మ. ఆడు నేను ఏ రాశాను తెలుసా, ఇప్పుడు బి రాశాను తెలుసా, సికి వెళ్దామా? ఐ కెన్ ఫర్గివ్. మీకు సి చాలా ఈజీ అండి, ఏ కష్టం. ఏ వచ్చేస్తే బి ఈజీ, సి చాలా ఈజీ. ఏంటో తెలుసా, నేను క్షమించగలను. హలో సి నేను క్షమించగలను. నా మాటలు పట్టుకోవట్లేదు, నా నవ్వు పట్టుకుంటున్నారు మీరు. నేను నమ్మగలను, నేను మారగలను, నేను క్షమించగలను. ఏమర్థమైంది? ఇప్పుడు ఏం చేయాలి? ఎంత ఈజీ తెలుసా క్షమించడం? ఎంత ఈజీ? నేను అంత ఈజీ కాదా? నేనేమో అంత ఈజీ అనుకుంటాను. సి చెప్తాను మీకు వాక్యం. 1 యోహాను 1:9. సింపుల్ టెక్నిక్స్ అండి ఇవి. మీరు జ్ఞానులు కదా, తొందరగా నేర్చేసుకుంటారు, మీరు బాగా నడుస్తారు. ఇక నుంచి మీ విశ్వాసం బదిరిపోద్ది. 1 యోహాను 1:9. 1 John 1:9. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము, దట్స్ ఆల్. ముందేం చేద్దాం మనం? ఏమన్నా ఒప్పుకోలేరు, మీరు ఒప్పుకోలేరు. మీరు తప్పు. నేనే ఒక చిన్న పిల్లవాడు నేను తప్పు చేయకుండా వాడి చేసి సారీ చెప్పించడం చూద్దాం, చెప్తాడా? మీకు విషయం తెలుసా, ఆడి చెయ్యకుండా చెప్పడు, చేసినా చెప్పడు. చేసినా ఒప్పుకోడు. ఏమంటే నేను చెప్పనంతే అంటాడు. అడిగి సారీ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ ఆత్మకు తెలుసు, శరీరానికి తెలియదు. అందుకు ఆడు ఒప్పుకోడు. చిన్నపిల్లలు కూడా కొట్టండి, తినేస్తాడు, ఏడ్చేస్తాడు, ములుతాడు, కానీ సారీ అని అంటే మాత్రం చాలా కష్టం. పిల్లలకి ఒప్పించలేం. ఆత్మకు భాష అది. క్షమాపణ అనేది శరీరానికి కాదు, నీ హృదయానికి సంబంధించింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్షమించాలి అని అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వేం చేయాలి? నీ పాపాన్ని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుంటావు? ఎవరితో చెప్పకండి, కొంపలు మునిగిపోతాయి. మీరు ఒప్పుకోండి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను నీ నీతిని తప్పాను, ఈ విషయంలో నా సొంతదానికి వెళ్ళిపోయాను, లేకపోతే ఇలా జరిగించకూడదని నాకు తెలిసి ఇలా చేశాను, ఇలా అనకూడదని తెలిసి నేను ఇలా అన్నాను. ఎవరు ఎక్కడ ఒప్పుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ మీకు మీరు ఒప్పేసుకోండి. ఈజీగా కాదు చెప్పండి. సి హలో, నెంబర్ 1 నేను నమ్ముతున్నాను. నెంబర్ 2 నేను మారుతాను. నెంబర్ 3 దానిలో భాగం ఏంటి? నిన్ను నువ్వు ఒప్పుకుంటే అక్కడ ఉంది. ఒప్పుకుంటే ఏం చేస్తాడట? నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని పరిశుద్ధికి చేసేస్తాడు. అయిపోద్ది, సింపుల్. మీరు ఒప్పేసుకోండి. నేను ఒప్పిస్తున్నాను, మీరు ఒప్పుకుంటారంటారా? డౌట్గా ఉంది. ఒప్పుకుంటారా? మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సిస్టర్ మీ గురించి నేను మొన్న బాగా తిట్టుకున్నానని అన్నారు అనుకోండి, ఇంకా అవుద్ది. ఆ క్షమాపణ తర్వాత పెట్టు, ముందు ఈ క్షమాపణ నీకు నువ్వు దేవుని దగ్గర. రైట్. రెండో విషయం FC 4:32. ఏమండి? సి 3 భాగాలు చెప్తున్నాను నేను. సిలో FC పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎంత సింపుల్ అండి క్రైస్తవ భక్తి, మీరు కాంప్లికేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. అదే కరుణా హృదయం కలిగి ఎన్నో వచ్చిన అమ్మది? 4:32 కరెక్ట్. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. సో క్షమిద్దామా వద్దా? క్షమించాలా వద్దా? మనం క్షమించగలమా వద్దా? నా మాటలు అర్థం అవట్లేదు ఈరోజు. అందరూ డల్గా ఉన్నారు. క్షమించడం ఈజీయే కదా. మీరు ముందు కష్టం అనుకున్నారు. ప్రభు ఎవరాడు తెలుసా? ముందు మిమ్మల్ని మీరు ఒప్పుకోవడం నేర్చుకోండి అన్నాడు.
ఒప్పుకున్న తర్వాత రెండో స్టేజ్ ఏం చెప్పాడు? కరుణా హృదయం కలిగి ఏం చేయాలి? ఇప్పుడు ఒకరి యందు ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు సో క్షమించేయండి, అంతే, ఇంకేం లేదు. దేవుడు మనల్ని క్షమించడం లేదా? ఎవరు గుర్తు చేసుకున్నాడు అప్పుడప్పుడు, అరే నువ్వు అప్పుడు ఏం చేసావు తెలుసా, నీ 12వ బర్త్డే రాత్రి అన్నాడా? ఎప్పుడు అనలేదు. ఆయన మర్చిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన సముద్రంలో పడిశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వీపు వెనక వేసేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను క్షమించబడ్డాను. ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి నేను క్షమించేస్తాను. మనకు బైబిల్లో ఒక లెక్కలు చెప్పాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. ఒకడంట 50 రూపాయలట, మరొకడేమో 1,00,000 రూపాయల పైన అప్పున్నాడు. 50 రూపాయలని 1,00,000 రూపాయలని ఆ యజమాని క్షమించాడంట. కానీ వాడు వచ్చి 50 రూపాయలు ఇవ్వాల్సిన ఏం చేశాడు? పేకొట్టుకున్నాడంట. అలాంటి క్షమాపణ కాదు మనం చేయాల్సింది, పూర్తిగా క్షమించేద్దాం. ఓకేనా? సింపుల్. మూడో విషయం, లూకా సువార్త 17వ అధ్యాయం. ఎంత ఈజీగా చెప్తున్నారో చూసుకున్నారో మీరు? క్షమించడం గురించి ఒక రోజంతా మాట్లాడుకున్నప్పుడు ఒక 3 నిమిషాలు అయిపోయింది. లూకా సువార్త 17వ అధ్యాయం, లూక్ 17. అందరూ తీసేయండి ఒకసారి. మీ బైబిల్లో నేను చాలాసార్లు తప్పులు చదువుతుంటాను, ఎందుకంటే మీరు సరి చేస్తారండి నన్ను. లూకా సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ కండిషన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఏంటి అర్థం? ఎనీ టైం మీరు ప్రాబ్లంలో పడచ్చు, జాగ్రత్త. మీకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చదవడం తర్వాత, నీ సహోదరుడు తప్పు చేసిన ఎడలా అతను ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పు. మార్మన్స్ పొందితే క్షమించే. అతడు ఒకే రోజు 7 సార్లు వచ్చి నీ దగ్గర తప్పు చేసి 7 సార్లు నీ వైపు తిరిగి నన్ను క్షమించాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వీలైతే క్షమించు. వీలైతే క్షమించు. వీలైతేనే క్షమించండి. సిగ్గులేనోడు 7 సార్లు వస్తాడా? వచ్చాడు, సారీ చెప్పాడు, ఏం చేయాలి? ఒకసారికి 2 సార్లు ఓకేనా? మరి 7 సార్లు వస్తే ఎవడు చదువుతాడే? బైబిల్ చెప్పైతే చేస్తారా? అవుతుందా? అవుద్ది. సీ నేర్చుకుంటున్నావు కదా, అవుద్ది. ఏం చేయాలి ఇప్పుడు? ఒకే మనిషి ఒకేసారి ఒకే రోజులో 70 సార్లు వచ్చాడండి, ఏం చేద్దాం? 70 సార్లు ఇంట్లో వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోవద్దా? వాళ్ళని భరించడం ఏమన్నా చిన్న విషయమా? అప్పుడు ఏమవుద్దో తెలుసా? రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి మన లెక్కల్లో? అంటే 70 సార్లు వాడు క్షమించమని అడిగాడంటే సుమారు ఎన్ని నిమిషాలకు ఒకసారి వచ్చేస్తుంటాడు? అరగంటకు ఒకసారి వచ్చేసి నీకు వాడికి రవ్వ అయిపోయి సారీ 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 అని వెళ్ళిపోవాలి. అప్పుడు ఓకే 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 అన్నవాలి. మళ్ళీ అరగంట ఇప్పుడు సారీ వెళ్ళిపోతాడు. ఒకే రోజు ఒక 70 సార్లు వచ్చాడు అనుకో, రెండో రోజు మాట్లాడేవాడు ఏమన్నాడు ఇక్కడ? క్రైస్తవుడారా, హలో, ఈ రోజంతా నీకు శిక్ష అయింది అనుకో. దేవుడు చూసేస్తున్నాడు, బాబోయ్ ఎందుకు వచ్చింది కూడా, నేను మారతానన్నాను అనుకుని నువ్వు నోరు మూసుకుని సారీ సారీ అనగానే అనుకున్నావు. ఆడ వదలలేదు, మీ పిల్లలే వదలలేదు, మీ పక్కింటి వాళ్ళు వదలలేదు, మీ అన్నదమ్ములు వదలలేదు, మీ అక్క చెల్లెలు వదలలేదు, మీ బంధువులు వదలలేదు. ఏం చేస్తావు చెప్పు? మీ సంఘంలో మరొకడు ఎవడు ఉన్నాడు, మీ బిజినెస్లో ఇలాంటి దరిద్రుడు ఒకటి తగిలాడు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధమైన కోపం భరిద్దాం ఉందా బైబిల్లో? పరిశుద్ధ కోపం పాప కోపం మాట పక్కన పెట్టు, నువ్వు ముందు క్షమాపణ నేర్చుకో. ఎన్నిసార్లు? ఎవడు 7 అన్నాడు? 7 లేదు, 70 లేదు. ఏం చేయాలి? క్రీస్తునందు ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున. నెంబర్ 1 నేను నమ్ముతా. నెంబర్ 2 నేను మారుతాను. నెంబర్ 3 ఈజీగా వెళ్ళిపోతున్నారు జ్ఞానులు. 4వ విషయం కొద్దాం. నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను. ఐ కెన్ బి లవ్డ్ బై గాడ్. నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఎంతమంది నమ్ముతారు? హలో, అబ్బా నిజంగా నమ్ముతున్నారండి? కొన్నిసార్లు పిల్లలు ఈ సమ్మర్లో నీకు సైకిల్ కొనేస్తానన్నావు అనుకోండి, అప్పుడు వాళ్ళు మీ పక్కకు చేరిపోయి మిమ్మల్ని గట్టిగా పట్టుకుని
మమ్మీ నిజంగా కొంటావా, డాడీ నిజంగా తెస్తారా, వీడియో గేమ్ నీకెందుకు, నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనుకోండి. వీడికి రాత్రి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేస్తారని తెలిసిపోయింది డేటు. రేపు ప్రోగ్రెస్ కార్డు వచ్చేస్తే ఎల్లుండి PSP వచ్చేస్తుంది, వీడియో గేమ్ వచ్చేస్తుంది. డాడీ నిజంగా తెస్తారు కదా, నేను నిజంగా ప్రోగ్రెస్ కార్డు తెస్తాను, మీరు నిజంగా సింగపూర్ ప్లాజా నుంచి తెస్తారు కదా, నిజంగా. ఎలా అడుగుతారు వాళ్ళు, గోముగా, ఎంత ప్రేమగా. డాడీ మమ్మీ అన్న నిజమే కదా, ఐ కెన్ ట్రస్ట్ యూ కదా. ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నమ్ముతున్నారా? నిజంగా నిజమేనా? ఒకసారి తీయండి రోమపత్రిక 5:5. రోమ 5:5, రోమన్స్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని అస్సలు సిగ్గుపరచదు పిల్ల. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో, అబ్బా 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 అబ్బా, దేవుని ప్రేమ ఏమేం చెప్పండి, ఒలికిపోయింది అన్నాడా. దాన్ని మేము కృష్ణా జిల్లా సైడ్ భాషలో ఏమంటదంటే, ఎందుకురా అట్లా దెమ్మరించవేంటి అంటారు. దెమ్మరించుట ఏంటది? ఇటు సైడ్ అనుకోండి, అమ్మో ఒలికిపోయింది అంటారు. ఒలికిపోయింది, ఒలికించుట, ఇది క్రొమ్మరించుట. ఆయన అన్నాడు దేవుని ప్రేమ ఏం చేశారట, దెమ్మరించుట కుమ్మరించుట అంటే కొంచెం పోయడం కాదు, మొత్తం తిరగేస్తాడని అర్థం. మొత్తం ఏంటి పంపిస్తాడట మన హృదయంలో. చూడండి, హలో, నీ హృదయంలో ఏముంది ఇప్పుడు? ఎంత ఉంది? దేవుడు ఎంత ప్రేమించి ఉంటాడు మనల్ని, లోకమును అంత. నీ హృదయంలో ఏం చేశాడు ఇప్పుడైనా? ఒకసారి మీ పక్కన చెప్పండి, నా హృదయం నుండి దేవుని ప్రేమ ఉంది, దేవుడు గ్రొమ్మరించాడు, నిండుగుంది, ఆయనే ఒలికిపోయేంత పోస్తాడు, ఫుల్గా ఉంది నాలో. మీరెంత అదృష్టవంతులు తెలుసా? బైబిల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు D రాస్తున్నారు, మీ నిండా దేవుని ప్రేమ. ఇప్పుడు మిమ్మల్ని పిండితే ఏమొస్తుంది, తిడితే ఏమొస్తుంది, కొడితే ఏమొస్తుంది, హింసిస్తే ఏమొస్తుంది, చిరాకు పెడితే ఏమొస్తుంది? నా దగ్గర మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు పోస్తానండి, నా దగ్గర పెప్సీ ఉంటే పెప్సీ వస్తుందండి, నా దగ్గర దేవుని ప్రేమ అంటే ఏమొస్తుంది? అంతే. ప్రేమించగలరా లేదా? మాట్లాడలేదు ఇప్పుడు పిల్లలు. నేర్చుకుంటాను, నమ్ముతున్నాను, మారుతున్నాను, క్షమిస్తున్నాను, ప్రేమించేస్తున్నాను. సింపుల్. యోహాను సువార్త 13:34. మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఆలివన్న చాలా జ్ఞానంగా తెలివిగా మమ్మల్ని ఒప్పించేస్తున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మామూలే, మా ఒరిజినాలిటీ మాదే. ఎక్కడైనా చర్చిలో అనాలి కాబట్టి అనుకుంటాం పక్కన, ఒరిజినల్ గా మేమేంటి మాకు తెలియదు ఏంటి. చెప్పులు వేసుకునేటోడికే అపరిచితుడు లోపల బయటకు చేరిపోతాడు. యోహాను సువార్త 13:34. 13:34. నేను అదే చెప్తున్నాను. మీరు ఇప్పుడు వరకు ఆ బైబిల్ పట్టుకుని ఉండరు. 13:34 అని 10 సార్లు చెప్తే మీకు ఆ పదం గుర్తుంటుంది. అమ్మో 13:34 అంటే అమ్మోబాయ్, మీకు కోపం వచ్చినప్పుడు, తొడలు కొట్టినప్పుడు, మీసాల మీద వేసినప్పుడు, జుట్టు బిగించినప్పుడు, కొంగులు లేపినప్పుడు, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏమని 13:34 అని. ఏముంది చూడండి అక్కడ, మీరు ఒకరినొకరు ప్రేమించమని ఏ ఆజ్ఞది? ఇప్పుడు నేను ఇవ్వలేదండో, ఎవరిచ్చారు? భార్యలకి ఇచ్చాడు, భర్తలకి ఇచ్చాడు, పిల్లలకి ఇచ్చాడు, తల్లిదండ్రులకి ఇచ్చాడు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇప్పుడు కొత్త ఆజ్ఞ? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం ప్రేమించినట్లే. సింపుల్ లెక్క ప్రేమించేయండి. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? కండిషనల్ లవ్వా, అన్కండిషనల్ లవ్వా? నువ్వేమైనా చేస్తే ప్రేమిస్తున్నాడా, నువ్వేమైనా ఇస్తే ప్రేమిస్తున్నాడా? ఏది? మీ పాస్టర్ గారు మడత పెట్టిస్తే చిన్న ప్రార్థన, పెద్దగా కవర్లో పెట్టిస్తే పెద్ద ప్రార్థన చేసిన ప్రేమించే ప్రేమ అలా నవ్వుతారే? నిజాలు అలాగే నవ్వుతాయి. ఎలాంటి ప్రేమ? యేసు ప్రభువు నిన్ను ఎలా ప్రేమించాడు? ప్రాణము పెట్టునంతగా. ఇప్పుడు నువ్వు ఎలా ప్రేమించాలి? అంతే. కొత్త ఆజ్ఞ ఏంటి చెప్పండి? కొత్త ఆజ్ఞ. పాత ఆజ్ఞ ఏంటి చెప్పండి ముందు? పాత ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, అలాగే ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువాడిని. అది పాత ఆజ్ఞ. ఇప్పుడు కొత్త ఆజ్ఞ ఏంటి చెప్పండి?
నేను మిమ్మును ప్రేమించినట్లుగానే నువ్వు కూడా ఒకరినొకటి ఏం చేయాలి. అబ్బా ఎంత ఈజీ చూసారా ప్రేమించడం అంటే. నీ హృదయం నుండి ఏముంది ఇప్పుడు? ఎవరి ప్రేమ? ఎన్ని లీటర్లు ఉంది? కుమ్మరించబడిపోయి నిండిపోయి నువ్వు ఎంత తీసుకోగలిగితే, ఎంత దాచుకోగలిగితే, ఎంత ఓర్చుకోగలిగితే, దానిలో ఉంచుకోగలిగితే అంత ఉండిపోయింది. ఇప్పుడు దేవుడు ఎలా ప్రేమించాడు, మనం కూడా ఇతరులు ఏం చేద్దాం? మొదటి యోహాను 3:16, 1 John 3:16. బైబిల్ తెలియని వాళ్ళకి మిమ్మల్ని చూసి అర్థమైపోవాలండి, అబ్బా ఇల్లండి క్రిస్టియన్స్ అంటే అని. మొదటి యోహాను 1 John 3. ఏమండి, John 3:16కి 1 John 3:16కి లింక్ ఉంది. మీరు ఎప్పుడైనా వాటిని కంపేర్ చేసి చదవండి, భలే ఉంటుంది. దాని వాక్యం తర్వాత ఈ వాక్యం చదివితే మీకు బైబిల్లో ఉన్న మ్యాజిక్ అర్థం అవుతుంది. మొదటి యోహాను 3:16కి రండి. ఎలా ప్రేమించేస్తాడని చెప్పిస్తున్నాడు చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనక ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టి అలా ప్రాణం తీసేయాలి. ఏముంది? పెట్టాలనుకున్నావా తీసేద్దాం అనుకున్నావా? పెట్టాలా తీయాలా? కానీ మనం ఒక్కసారి కోపం వచ్చినప్పుడు ఆ తిట్లు తిడితే ఉంటుందండి ప్రశాంతత. తిట్టేసిన తర్వాత సారీ అడగడం కూడా ఈజీయే. తిట్టకుండా ఆపుకుంటేనే బాంబు పేలినట్టు పేలుతాం లోపల. ఏం చేయాలి చెప్పండి? ఆయన మన సహోదరుల నిమిత్తం ఎలా అయితే ప్రాణం పెట్టాడు, మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు? ప్రేమించండి. ప్రేమకు పరాకాష్ట మరణించడం. నువ్వు ప్రేమించడం మొదలు పెడితే, నిజంగా ప్రేమించడం మొదలు పెడితే ద్వేషించో వాళ్ళ కొరకు ప్రాణం పెట్టేస్తాం. సింపుల్. నెంబర్ 1, నేను నమ్మాను. నెంబర్ 2, నేను మారాను. నెంబర్ 3, నేను క్షమించాను. నెంబర్ 4, నేను దేవుని చేత ప్రేమించబడ్డాను. అందుకు నేను ఇతరులు కూడా నేను 10 చెప్దాం అనుకున్నాను, టైం అయిపోయింది. 4 చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు తెలుసా? ఈ 4 నీ పిల్లలు ఈ వారం అంతా చేసి వచ్చే వారం వస్తారు, మిగిలిన 4 నేర్పిద్దుగులే అంటున్నాడు. ఏం చేయను? ఇంకో గంట తీసుకుందామా? లేకపోతే ఈ 4 ప్రాక్టీస్ చేసి వచ్చి నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారండి? ఒకే రోజు ABCD రాసేస్తే ఆయన నమ్ముతారా? ఇంటికి వెళ్ళి ఏం చేయమంటారు? దిద్దు, రుద్దు, దానికి చూడకుండా రాయి, చూసి రాయి, ఈ పేపర్ మీద రాయి, ఆ గోడ మీద రాయి. ఆడికి వచ్చినోడికి ఎలా ఉంటుందంటే ఇల్లంతా ABCDలే, గోడలంతా ABCDలే. ప్రార్థన చేద్దాం. ప్రభువు మనతో అలాగూ రాయించి ఆ నడకను సంపూర్ణం చేయటానికి క్రైస్తవుడిగా నిన్ను బలపరిచినట్లు, సిద్ధపరిచేటట్లు దేవుని సహాయం అడుగుదాం.